మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మీరంతా ప్రభు కృపలో క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఈరోజు మనము లోకములో పరిశీలన చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా భారాన్ని కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు చేస్తున్న ఉద్యోగాలను బట్టి లేదా వారు చేస్తున్న పనులను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక భారము చేత బాధపడుతూ ఉన్నారు. ఏదో ఒక భారమును బట్టి వారు చింతిస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక భారాన్ని కలిగి ఉన్నారు. అయితే ఆ భారాన్ని సులువుగా చేసేది ఎవరు, మన ఉద్దేశాల్ని సఫలపరిచేది ఎవరు అని మనము ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. ఈరోజు నీకున్నటువంటి భారములు ఏవైతే ఉన్నాయో, నీకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి మీద ఉంచాలంటే యెహోవా మీద ఉంచాలి, దేవుని మీద ఉంచాలి. మన భారములు బట్టి మనము కృంగిపోకుండా, మన భారమును బట్టి మనము నలిగిపోకుండా, మన భారమును బట్టి మనము కృషించిపోకుండా, మనకున్నటువంటి ప్రతి భారమును కూడా దేవుని మీద ఉంచేవారిగా ఉండాలి. అప్పుడేమవుతుంది? నీ ఉద్దేశములు సఫలమగును. మన యొక్క ఉద్దేశములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన సఫలము చేస్తాడు. అనేక ఉద్దేశాల్ని కలిగి ఉన్నటువంటి మనము ఆ ఉద్దేశాల్ని చేరుకోలేక, ఆ ఉద్దేశాల్ని మన జీవితంలో సఫలపరుచుకోలేక నలిగిపోతూ ఉంటాం. ఎందుకంటే మన జ్ఞానము చాలా చిన్నది. మనము ఆ ఉద్దేశాల్ని సఫలపరుచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాం, కానీ చాలాసార్లు మన యొక్క జ్ఞానము సరిపోకపోవచ్చు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుని మీద మన భారము నుంచినట్లయితే ఆయన మన ఉద్దేశాల్ని ఆయన సఫలపరుస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీకున్నటువంటి ఉద్దేశాలేంటి? నీ కుటుంబం పట్ల, నీ నీ యొక్క జీవితం పట్ల నువ్వు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు? నీ యొక్క తలంపులు ఏమై ఉన్నాయి? వీటన్నింటిని బట్టి, ఆ యొక్క భారాలను బట్టి నువ్వు నలిగిపోతూ ఉంటుంటే, కుమిలిపోతూ ఉంటుంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీకున్నటువంటి ప్రతి భారాన్ని, నాకున్నటువంటి ప్రతి భారాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చినట్లయితే దేవుడు మన మన యొక్క ఉద్దేశాల్ని ఆయన సఫలపరుస్తాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, హన్నాను మనం చూసినట్లయితే ఆ యొక్క గర్భఫలము లేక దేవుని సన్నిధిలో, ఆ యొక్క దేవాలయములో దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించినట్లుగా మనము చూస్తాము. అయితే ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమెకున్నటువంటి భారమును బట్టి ఏ విధంగా ప్రార్థించిందో మనకు తెలుసు. తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. నిజమే, తన యొక్క భారాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు తన యొక్క ఉద్దేశంలను దేవుడు సఫలపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఏ సమయంలో ఈ మాటలు వింటున్నావో నాకు తెలీదు. ఎలాంటి సమయంలో ఈ మాటలు వింటున్నావో నాకు తెలీదు. కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ ఉద్దేశములు సఫలమవ్వాలి అంటే, నీ లక్ష్యాన్ని నువ్వు సాధించాలి అంటే, నీవు వెళ్ళేటువంటి మార్గాల్లో గమ్యస్థానానికి నువ్వు చేరాలి అంటే అనేక సమస్యలు నీకు రావచ్చు, అనేక ఇబ్బందికర పరిస్థితులు నీకు ఏర్పరచు. అయితే ఆ పనులు, ఆ భారం అంతటిని దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించినప్పుడు దేవుడు నీ ప్రతి ఉద్దేశాన్ని సఫలపరుస్తాడు. అచ్చి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మాకున్నటువంటి ప్రతి భారమును దేవా నీ సన్నిధిలో విడిచిపెడతా ఉన్నాం. దేవా, మా ఉద్దేశములను సఫలపరచండి. మా భారమును తొలగించి
దేవా తండ్రి మా పట్ల నీ చిత్తమును జరిగించండి. మా ఉద్దేశ్యములను సఫలపరిచి మమ్మల్ని సంతోషపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.